హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ అయితే మైసూర్పాక్ ప్రిపేర్ చేస్తున్నాం మా రూమ్లో. నేను మొన్న కూడా ఒక మైసూర్పాక్ వీడియో పెట్టాను, మళ్ళీ ఇవాళ కూడా చేస్తున్నాం. మొన్న మెత్తటి మైసూర్పాక్ పెట్టాను, ఇది మామూలు బౌల్ మైసూర్పాకు. ఇప్పుడైతే మైసూర్పాక్కి పంచదార వేసి దానికి సరిపడా నీళ్లు వేసి పాకం అయితే పెట్టేశాము. పాకం అవుతుంది, పాకం లైట్ తీగ పాకం రావాలి. దానికి చక్కెర పిండి మా లెక్క ప్రకారం వేస్తున్నాము, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. పంచదార వేసి నీళ్లు వేసి కరగబెడుతున్నాము. పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం, శనగపిండి. ఆ శనగపిండి ఉంటలు ఉంటాయి కదా, ఉంటలు లేకుండా బాగా రెండు చేతులు పెట్టి బాగా నలుపుకోవాలి, పొడిలాగా అయ్యేటట్టు. తర్వాత పాకంలో వేసాక అది నలపడానికి కుదరదు, గడ్డలు గడ్డలు కట్టేసి ఉంటుంది కదా శనగపిండి, టిక్కీలు కాబట్టి. అందుకనేసి నలిపేసాము. ఇప్పుడు అందులో పాకము లైట్ తీగ పాకం వచ్చాక ఈ పిండి తీసి దాంట్లో వేయాలి. పిండి తీసి వేసి బాగా కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది. ఇంకా పిండి వేస్తున్నా, పాకం చూసి మాస్టర్కి అయితే చూపిస్తున్నా ఎట్లా అని. నాకైతే తెలియదు, నేను రోజు ఏం చేయను కదా, ఎప్పుడో ఒకసారి ఎట్లా వీడియో తీసేటప్పుడు చేస్తుంటాను. మాస్టర్కి అయితే పాకం అయిందా అని అడుగుతున్నాను. పాకం అయింది, ఇంకొద్దిగా రావాలి అని చెప్తున్నాడు. సరే అని ఇంకొద్దిసేపు మంట తగ్గించేసి కదిలిస్తూ ఉన్నా. ఇప్పుడైతే పాకం వచ్చింది, పిండి వేయమంటే పిండి వేసేసాను. బాగా నలిపిన పిండి అది. పాకం అయితే లైట్ తీగ పాకం వచ్చేసింది. ఇంకా అందులో వేసి ఆ ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ ఉంటలు పోయేదాకా కలుపుతా అదంతా బాగా కలిసిపోయేదాకా కలుపుతానే ఉండాలి. మైసూర్పాక్ అంటే ఇది చాలా జాగ్రత్తగా వేయాలి, లేకుంటే మీద పడిద్ది. మీద పడితే ఇంకా బొబ్బలు రావాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి బాగా కలిసిపోయింది. ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తా కలుపుతా ఆయిల్ వేస్తూ ఉండాలి. ఇదే మైసూర్పాక్ ప్రాసెస్, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పాకం రాకుంటే అసలు మైసూర్పాకు ఫెయిల్ అయిపోద్ది. పాకం కరెక్ట్గా చూసుకోవాలి, పిండి కరెక్ట్ టైంలో వేయాలి పాకంలో. అప్పుడే మీకు మైసూర్పాకు ఫినిషింగ్ బాగా వస్తుంది, ముక్క నిలబడిద్ది ఇరగకుండా. లేకుంటే నూనె కక్కేయటము, ముక్కలు ఇరిగిపోవటము అలాగా అవుద్ది. అందుకనేసి జాగ్రత్తగా పాకం చూసుకోవాలి. ఫస్ట్ లైట్ తీగ పాకం రావాలి చూసుకొని. అప్పుడైతే ఒక పక్కన ఆయిల్ వేడి అవుతూ ఉంది కదా, వేడే ఆయిల్ ఒక గిన్నె పెట్టుకొని, కాడా ఉన్న గిన్నె పట్టుకోవడానికి, కాడా ఉన్నది ఇప్పుడు మనం టీ చేసుకుంటాం కదా, అలాంటి గిన్నె పెట్టుకుంటే ముంచి ఆయిల్ ఇందులో వేయటానికి బాగా ఈజీగా ఉంటుంది, చేయి కాలకుండా. వేడి ఆయిల్ కాబట్టి ఆయిల్ చాలా వేడిగా బాగా పొగలు వస్తూ ఉండాలి. అప్పుడైతే కదిలిస్తూ ఉంటే అప్పుడు మీకు మైసూర్పాకు బాగుంటుంది. ఇప్పుడు చూడండి కలర్ వేసాము, కలరు యాలక్కాయ పొడి వేసి ఆ కలర్ మీద కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుతుంటే బాగా కలిసిపోద్ది. ఇలా పొంగు పట్టిందంటే అప్పుడు మైసూర్పాకు మీకు ప్రిపేర్ అయినట్టే, లాస్ట్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో. ఇప్పుడైతే సన్న మంట మీద బాగా కదిలిస్తూ ఉండాలి, మీద పడకుండా కదిలేయాలి. అది మీద పడిందంటే మళ్ళీ బొబ్బలు వస్తాయి, ఇబ్బంది అవుద్ది. మనకి ఇళ్ళల్లో ఆడవాళ్ళకి చేసుకోవటం కష్టమే. ఇది ఎక్కువ క్వాంటిటీ కదా, కొద్దిగా అయితే ఇళ్ళలో చేసుకోవచ్చు. ఆ కొద్దిగైనా జాగ్రత్తగా చేసుకోవాలి. మేము ఇది ఆయిల్ వేసే ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేము ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేస్తాము షాప్లో కదా, అందుకనేసి. ఇప్పుడు చూడండి ట్రై పెట్టి, ట్రైలో పేపర్ వేసి పేపర్ మీద పంచదార చల్లాము. మీరైతే పంచదార కాకుండా ఆయిల్ అయినా పుయ్యొచ్చు. పంచదార వేస్తే అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు టూటీ ఫ్రూటీ కూడా చల్లుతారు ట్రైలో, అక్కడక్కడ కలర్ ఉంటుందని. మేమైతే చల్లట్లేదు, మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ చల్లుకోవచ్చు మీ ఇంట్లో ఉంటే బాగుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మైసూర్పాకు లాస్ట్కి వచ్చేసింది. ఇంకా 2 minutes అయ్యాక ఎత్తి దాంట్లో వేయటమే, ట్రైలో వేసేసి నీట్గా సర్వ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే స్టవ్ కట్టేసాను నేను ఆల్రెడీ. ఈ పొంగు తగ్గాక ట్రైలో వేసుకోవాలి. పొంగు ఉన్నప్పుడు వేసామనుకోండి అది పొంగి పొర్లిపోద్ది, ఆ ట్రై నిండిపోయి. అందుకనేసి పొంగు కడాయిలో ఉన్నప్పుడే కొద్దిగా లైట్గా అలాగే చూసి కదిలించి పొంగు బుస్సుదని పొంగుతుంటుంది. ఆ పొంగటం ఆగాక వేయాలి. ఇప్పుడు చూడండి వేసేస్తున్నాడు, బాహుబలి లాగా ఎత్తి వేయాలి. ఈ కడాయి వేయాలంటే చాలా బరువు ఉంటుంది. ఎత్తి ట్రైలో వేయాలి. ట్రైలో వేసేసి బాగా సరి చేయాలి. అటు ఇటు ట్రై బాగా కదిలించి ఆ సైడుకు పట్టది లోపలికి అనేసి బాగా ట్రై జరుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగాలి. ఆగాక బాగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసిన ఒక 10 నిమిషాలకు మనం బోర్లు వేసుకోవాలి. బోర్లు వేసాక ముక్కలు అయితే రెడీ అయితే మీకు కావాల్సిన సైజులో మీకు ఇష్టమైన మోడల్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్లో కట్ చేసుకోవచ్చు, మాల్ స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు. మీరు కట్ చేసే దాన్ని బట్టి మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకొని బోర్లు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలకు
అప్పుడు మైసూర్ పాక్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఓకేనా, బాయ్ అండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని